ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణపై కరప మండలంలో కెమిస్టుల మహాబంద్ నిర్వహించారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపునందుకొని ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కరప మండలంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అఖిల భారత కెమిస్ట్ బంద్ అత్యంత విజయవంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన 3 ప్రధాన డిమాండ్లను ఉద్దేశించి ఈ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి చిన్న పెద్ద కెమిస్ట్కు ఒకే రకమైన ఆఫర్ ఉండేలా చట్టబద్దమైన నిర్ణయం తీసుకోవాలని, పరిమితికి మించిన ఓవర్ డిస్కౌంట్లకు అడ్డుకట్ట వేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఫార్మసీ లైసెన్స్ల విధానం వల్ల సమాజంలో పెనుముప్పు పొంచి ఉందని, కేవలం వ్యాపార లాభాలే ధ్యేయంగా సాగుతున్న ఈ ఆన్లైన్ విక్రయాల ద్వారా అత్యంత ప్రమాదకరమైన మందులు సైతం సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మానసిక రోగులు అలవాటుగా మార్చుకునే మత్తుబిళ్లలు, అక్రమ అబోషన్లకు దారితీసే డ్రగ్, అలాగే భవిష్యత్తులో మానవాళికి ముప్పుగా పరిణమించే యాంటీమిక్రోబియల్ రెసిస్టెన్స్ ను పెంచే యాంటీబయాటిక్స్ వంటి ఔషధాలు ఎలాంటి నిబంధనలు లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారని, అందుకే ఈ ఫార్మసీ లైసెన్స్లను తక్షణమే క్యాన్సిల్ చేయాలని నినదించారు. నర్సింగ్ హోంల పరిధిలోని ఫార్మసీలను యథాతథంగా నడపడంతో పాటు సామాన్య ప్రజల అత్యవసర అవసరాల కోసం కరప మండలాల్లో కీలకమైన ప్రాంతాల్లో కొన్ని దుకాణాలను తెరిచించారు. ఇందులో భాగంగా ప్రజల ప్రయోజనార్థం వేలంగి గ్రామంలో 2 షాపులను, కరప కేంద్రంలో 1 షాపును ప్రత్యేకంగా అందుబాటులో ఉంచడం గమనార్హం. మండల వ్యాప్తంగా ఉన్న దాదాపు 50 మంది కెమిస్టులు తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసేసి ఈ బంద్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ప్రదర్శన అనంతరం కరప మండలం డిప్యూటీ తహసీల్దార్ జి. దుర్గా ప్రసాద్ ని కలిసి తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. స్థానిక వ్యాపారుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సందర్భంగా వారు అధికారులను కోరడం జరిగింది. కార్యక్రమంలో కరప మండలం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గునిపే శోభనబాబు, అధ్యక్షులు యాసలపు విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి సాధనాల శ్రీనివాసరావు, కోశాధికారి మేడపాటి సూరారెడ్డి, కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ కోశాధికారి సాధనాల శ్రీనివాసరావుతో పాటు మండల పరిధిలో కెమిస్ట్ సోదరులు, ఫార్మసీ నిర్వాహకులు పాల్గొన్నారు. మండలంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. షాపులన్నీ కూడా ఇవాళ అఖిల భారత డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడంతో పాటు కరప మండల ఈ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని షాపులు కూడా ఇవాళ బంద్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఆన్లైన్ విధానం మందుల్ని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న కారణంగా ఇది ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లే సమస్య ఉంది కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ యొక్క బంద్ను నిర్వహించడం. ఈరోజు అఖిల భారత కెమిస్ట్రీలు సమైక్య తరపు నుంచి కరప మండలం కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరం కూడా 25 వరకు బుధవారం బంద్ చేస్తున్నామండి. ముందుగా ఆన్లైన్లో మందుల అమ్మకాలని నిలిపివేయాలి. 2 కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు నివారించాలి. నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని ఈరోజు ధర్నా చేస్తున్నామండి. ఆన్లైన్లో మనకు నచ్చిన మందు మనం ఆర్డర్ పెట్టుకుంటే వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ కూడా చూడకుండా అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ తయారు చేసుకుని మందులు డిస్పెన్స్ చేస్తున్నారు. అది అలా విచ్చలుగా వాడటం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ దెబ్బతిని ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే మత్తు మందులు ఏదైతే గవర్నమెంట్ గంజాన్ని నిషేధించి తీవ్రంగా ప్రయత్నిస్తుందో దానికి ఆ ప్రత్యామ్నాయంగా మత్తు కలిగించే మందులు, సైకోట్రోపిక్ డ్రగ్లు, అలాగే అబార్షన్ డ్రగ్స్, గర్భ విచ్ఛిన్న మందులు ఇవన్నీ ఆన్లైన్లో చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నాయండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో మాత్రమే మేము బంద్ చేస్తూ ఈ 2 జీవులను ఉపసంహరించుకోమంటున్నాం. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చే భారీ ఆఫర్ల ద్వారాగా వాళ్ళు 20% అబోవ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సాంప్రదాయంగా చేసే కెమిస్ట్లకి 14 నుంచి 18% మాత్రమే లాభం వస్తుంది.